అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో జనవరి 25 జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి ఓటర్ దినోత్సవ ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ భారీ ప్రదర్శన నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన రహదారి మీదుగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ దేవరకొండ అఖిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ అఖిల మాట్లాడుతూ భారతదేశ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమని అన్నారు. ప్రజాస్వామ్యం అంటే మనల్ని మనం పరిపాలించుకోవడమేనని తెలియజేస్తూ ఓటు విలువ గురించి వివరించారు. ఈ ప్రజాస్వామ్యంలో మనల్ని పరిపాలించే వారిని మనమే ఎన్నుకునే అధికారాన్ని ఓటు హక్కు ద్వారా పొందుతున్నామన్నారు. అందుకని ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలని, యోగ్యులను ఎన్నుకోవాలని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్ ఓటర్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విఐపి నాయుడు, ఎంఆర్ఓ సావిత్రి, ఎంఈఓ నాగేశ్వరి, విఆర్ఓలు అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు. అందరికి 15వ నేషనల్ ఓటర్ డే శుభాకాంక్షలు అండి. మనకి 75వ స్వాతంత్ర దినోత్సవం, 75వ సంవత్సరం స్వాతంత్రం వచ్చి, సో ఇప్పుడు ఇది 15వ నేషనల్ ఓటర్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ సందర్భంగా మేము పిల్లలకి అది కాంపిటీషన్స్ పెట్టి మనం ఇప్పుడు ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ నేషనల్ ఓటర్ డే కి సంబంధించి వీళ్ళే ఇప్పుడు రేపటి ఓటర్స్, సో వీళ్ళకి ఇప్పటి నుంచే మేము ప్రోత్సాహం కల్పిస్తున్నాము. నెక్స్ట్ ఎవరైతే 18 years క్రాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఓటు వేసుకుని ఓటు హక్కు నమోదు చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి అనేది. దీని సందర్భంగా మనం ఇవాళ ఎవరైతే సీనియర్ ఓటర్ ఉన్నారో వాళ్ళని గౌరవిస్తాము. అలాగే యంగ్ ఓటర్స్ అందరికీ కూడా మనం అవగాహన కలిగిస్తాము. నెక్స్ట్ మనకి సంబంధించి మన అర్బన్ కాన్స్టిట్యుయెన్సీ మన రామచంద్రాపురం ప్రీవియస్ గా పోలిస్తే 2019 తో పోలిస్తే 2024 లో మనం ఇలాంటి చాలా యాక్టివిటీస్ చేయడం వల్ల మనకి ఓటర్ నమోదు అనేది కూడా పెరిగింది కంపారిటివ్ గా. సో ఇలాగే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో కూడా ఈ ఓటర్ నమోదు పెంచాలని, అందరూ కూడా వాళ్ళకు ఓటర్ హక్కు వినియోగించుకోవాలని, ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతైన పౌరులుగా ఓటర్ హక్కు వినియోగించుకొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఎన్నుకోవాలని కోరుకుంటూ మేము ఈ ఓటర్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. మరోసారి అందరికీ కూడా 15వ నేషనల్ ఓటర్ డే శుభాకాంక్షలు.